ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ 50,000 కోట్ల స్కామ్ కు తెరలేపిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మల్ విద్యుత్ ను తగ్గిస్తామన్న ప్రభుత్వం కొత్త ప్లాంట్లు ఎందుకు నిర్మిస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ అధికారులను అవమానించిన కుమార్ రాజాను వెంటనే తరిమి కొట్టాలని హెచ్చరించారు. విద్యుత్ శాఖలో తెలంగాణ ప్రాంత అధికారులను నియమించాలని డిమాండ్ చేశారు. ధర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. కమిషన్ల కోసమే కొత్త విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఎన్టీపీసీ 4.12 పైసలకు యూనిట్ విద్యుత్ ఇస్తామంటే తీసుకోవడానికి కాంగ్రెస్ సర్కారు ఎందుకు ముందుకు రావట్లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఎన్టీపీసీ 2,400 తీసుకోమంటే వీళ్ళు 800 మాత్రమే తీసుకున్నారు. ఆ 800కు స్టేట్ ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ధర నిర్ణయిస్తుందో మనకు ఈఆర్సీ డాక్యుమెంట్, ఇది నా డాక్యుమెంట్ కాదు, ఈఆర్సీ సంతకం ఉంది మీద. 800 తీసుకుంటే దానికి ఎంత ధర నిర్ణయించిందంటే ₹4.12. అంటే ఎన్టీపీసీ దగ్గర 800 మెగావాట్లు తీసుకుంటే ₹4.12 కాడికి 800 మెగావాట్లకు ఈఆర్సీ ఆర్డర్ పాస్ చేసింది. ₹4.12 వస్తుంది కదా ఇక్కడ ఎన్టీపీసీ. వాడు 2,400 ఇస్తా అంటే నువ్వు 800 తీసుకుంటా అన్నావు పాప, ఇంకా 1,600 వద్దన్నావు. ఇప్పుడేమంటున్నావు? పవర్ ప్లాంట్ పెడతా అంటున్నావు. ఇప్పుడు పెట్టే పవర్ ప్లాంట్లలో రామగుండం 800, పాల్వంచ 800, మక్తల్ 800 అని చెప్పినావు. రామగుండం 800కు జెన్కో డిపిఆర్ తయారు చేసింది. జెన్కో డిపిఆర్లో 10,800 కోట్లు ఖర్చు అవుతుందని డిపిఆర్ను ప్రభుత్వానికి సమర్పించింది. నిజమా అబద్ధమా? సూటిగా సమాధానం చెప్పు. 10,800 కోట్లతో జెన్కో డిపిఆర్ ఇచ్చింది, నిజమా కాదా? 800 మెగావాట్లకు 10,800 కోట్లంటే 1 మెగావాట్కు 13,62,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది స్టార్టింగ్, అయిపోయే వరకు అది 16-17 కోట్లు అవుతుంది. 13,62,00,000 రూపాయలు 1 మెగావాట్కు ఖర్చు అవుతుంది. 1 యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ₹7.70 అవుతుందని చెప్పి లెక్క తేల్చింది జెన్కో. ₹7.70 పర్ యూనిట్. మరి 10,880 కోట్లు కాస్త ఏమవుతుంది? పూర్తయ్యే వరకు 15,000 కోట్లు అవుతుంది. ఈ 15,000 కోట్లలో 25% జెన్కో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టాలి, 75% అప్పులు తేవాలి. 15,000 కోట్లు ఒక రామగుండంకు, ఇంకో 15,000 పాల్వంచకు, ఇంకో 15,000 మక్తల్కు, 45,000 అవుతుందా? నేనేమంటున్నా, అరే రూపాయి పెట్టుబడి లేదు, రూపాయి అప్పవసరం లేదు, మిత్తి మీద పడేది లేదు, వాళ్ళు కట్నీళ్ళు పెట్టెపోయోలే. 2,400 మెగావాట్ల కరెంటు మన తెలంగాణలోనే పెట్టి మనకు సప్లై చేస్తామంటే ఎందుకు వద్దన్నావు? అయినా వాళ్ళు చెప్పిన ధర ఎంత? ₹4.12.